ఇక 2 నెలలు ఉన్నది, 30,000 కోట్లు కావాలి. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాకు అవసరమయ్యేటువంటి సొమ్ము 30,000 కోట్లు. 2 నెలల గడువు పెట్టినారు కదా, ఆగస్టు 15 లోపు మొత్తము రుణమాఫీ చేసి రైతు భరోసా పూర్తిగా రైతులకు సంబంధించి క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 కోట్లు కావాలి. మరి ఈ 30,000 కోట్లు ఎక్కడి నుండి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో పడిపోయినారు. ఇక రుణాల సేకరణకు ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తున్నారట. ఎక్కడి నుండి ఎట్లా డబ్బు తీసుకురావాలనేటువంటి ఆలోచన మీద అన్ని మార్గాలలో ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక రిజర్వ్ బ్యాంకును కూడా సంప్రదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, చివరికి రిజర్వ్ బ్యాంకును కూడా సంప్రదించిందట రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15లోగా దశల వారీగా రుణమాఫీ సొమ్మును జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దశల వారీగా తొలుత 50,000 లోపు, ఆ తర్వాత నిధుల లభ్యతను బట్టి ఇక 75,000 ఇక 1,00,000 ఇలా పెంచుతూ బ్యాంకులకు మొత్తానికి జమ చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఫస్ట్ 50,000 అంట, తర్వాత 75,000, తర్వాత 1,00,000 రూపాయలు ఇట్లా రుణమాఫీ చేసుకుంటా ఆగస్టు 15 లోపు టోటల్గా అన్ని క్లియర్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుందట ప్రభుత్వం. మరి చేయకపోతే, రుణమాఫీ చేయకపోతే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని సవాల్ విసినటువంటి రేవంత్ రెడ్డి. మరి ఒకవేళ రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేస్తానని చెప్పినటువంటి మాట. మరి రుణమాఫీ అవుతుందా కాదా చూడాలి. ఇక 70% మందికి 1,00,000 లోపే బాకీ ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారట. వీరికి తొలి దశలో మాఫీ చేసి మిగిలిన వారికి విడతల వారీగా ఆగస్టు 15లోగా జమ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి చర్చ సాగుతోంది. నిధుల లభ్యత పైన స్పష్టత వచ్చాక రుణమాఫీకి అర్హులైన రైతుల గుర్తింపు, వారి తరపున బ్యాంకులకు ప్రభుత్వ చెల్లింపు విధాన ఇక ఖరారవుతాయని కూడా అధికార వర్గాలు మొత్తానికి చెబుతున్నాయట. ఇక పంటలు సాగు చేసే వారికే రైతు భరోసా, ఆ దిశగా యోచిస్తున్నటువంటి ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మొత్తానికి ఎవరైతే పంటలు సాగు చేసే వారికి రైతు భరోసా అందుతుందట ఇప్పటి నుండి. గతంలో ఉన్న సర్కారు పంటలు సాగు చేసినా చేయకపోయినా రైతు బంధు వేసింది, కానీ ఇప్పుడు సాగు చేస్తే మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నటువంటి తుమ్మల. ఇకపోతే బదిలీలకు వేలాయే, రాష్ట్రంలో భారీగా IAS IPSల స్థాన చలనాలకు రంగం మొత్తం సిద్ధమైపోయింది. IAS IPSలను కూడా బదిలీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో భారీగా IAS IPSల బదిలీలకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ల నుంచి సీనియర్ ఇక IASల వరకు కూడా స్థాన చలనాలు కూడా జరుగుతున్నాయి. పోలీసు శాఖలోనూ ఇక IPSల బదిలీలకు ప్రభుత్వం సన్నాహాలు కూడా చేపట్టింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మొత్తానికి మార్చినటువంటి అంశం. కొత్త ప్రభుత్వం రాగానే కొంతమందిని అయితే బదిలీ చేసినటువంటి కథ, ఇప్పుడు పూర్తిగా అందరినీ కూడా బదిలీ చేస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఇకపోతే ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైనటువంటి ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి అంశం. ఇక IAS IPSలకు సంబంధించి కీలక స్థానాల్లో దీర్ఘకాలికంగా ఉన్న వారిని కూడా మార్చే అవకాశం ఉందట. ఇకపోతే పనితీరు ప్రతిపాదికన పలువురిపైన బదిలీ వేటు పడనున్నట్లు కూడా సమాచారం. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ ధరణి కమిటీ సభ్యులు మధుసూదన్, సునీల్ కుమార్, కోదండారెడ్డిలతో మాట్లాడుతున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరి ఏం మాట్లాడుతుండో, త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్, మొత్తానికి రెవెన్యూకు సంబంధించినటువంటి మంత్రి ఎవరై అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామంటే ఇక మంత్రి పొంగులేటి చెప్తుండో తీసుకొస్తాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తారట. ఏం చట్టం తీసుకొస్తారో, రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటు ఇక చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపినటువంటి అంశం. తొందరగా ఇదేదో చట్టాలో లేకపోతే ఈ భూముల పైన క్లియర్గా రైతులకు ఒక ఎలాంటి సమస్య లేకుండా ఒక క్లియరెన్సీ ఇప్పిస్తే, క్లారిటీ ఇప్పిస్తే ఆ హత్యలు, ఆ కొట్టుకోవడాలు,
భూ వివాదాలు జరగకుండా ఉంటాయి. తక్షణమే ఈ చర్యలు చేపడితే బాగుంటుంది. గత ప్రభుత్వము హడావిడిగా అధ్యయనాలు ఏవి లేకుండా ధరణి పోర్టల్ను తీసుకొచ్చిందని కూడా దీనివల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ధరణి కమిటీ సమస్యలు ఇకపోతే ఆ ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్, మధుసూదన్లతో మంత్రి భేటీ అయినటువంటి అంశం. ఇక అవస్థల ప్రయాణం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంది కదా, ఆ ప్రయాణంలో అవస్థలు పడుతున్నటువంటి ప్రయాణం అట. 1479 గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులే లేవు. మొత్తానికి 1497 గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులే లేవు మొత్తం. ఇక అనూహ్యంగా పెరిగిన ప్రయాణికులు, తగ్గిన బస్సులు, 60 నియోజకవర్గాల నుంచి భారీగా డిమాండ్లు వస్తున్నాయట. బస్సులు కావాలని భారీగా డిమాండ్లు. 1497 గ్రామాలకు అసలు బస్సులే లేవు, ప్రయాణాలు ఎక్కువైపోయినాయి, బస్సుల సౌకర్యం లేదు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో 33 గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదట. ఇక ఎప్పటి నుంచో ఉన్న ఖమ్మం జక్కేపల్లి సర్వీసు ఆర్టీసీ రద్దు చేసింది. ఇక రఘునాథపాలెం మండలంలో 15 పంచాయతీలకు చింతకాని మండలంలో ఇక మండల కేంద్రం సహా 21 గ్రామాలకు బస్సులు తిరగడం లేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి పూసలపాడు ముల్కల కాలువకు వెళ్ళేటువంటి 2 బస్సుల్ని కూడా ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్టీసీ రద్దు చేసింది. మిర్యాలగూడ నుంచి తడకమల్ల, ఇరికిగూడెం, ఇక త్రిపురారం, అడవిదేవులపల్లి, కేశపురం మార్గాల్లో రోజు 8 ట్రిప్పులు బస్సులు నడిచేవి. ఇక ఆదాయం తక్కువ వస్తోందని 2 నెలల క్రితం రద్దు చేసినటువంటి అంశం. అంతో ఇంతో ఇక్కడ బస్సులు తిరిగేటియట, ఆదాయం వస్తలేదని పూర్తిగా అక్కడ బస్సులు బంద్ పెట్టి పారేసినారట. ఈ రాష్ట్రంలోని అనేక గ్రామాల ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. ఇక ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తున్నటువంటి అంశం. ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటే బస్సుల సౌకర్యం పూర్తిగా తగ్గిపోతుందట. మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆ 1497 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. మరి ఇక్కడ వాళ్ళ తిప్పలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఎట్లు పోవాలి? వాళ్ళ ప్రయాణం ఎట్లా చేయాలి? ఉచిత బస్సు పెడితే వాళ్ళంతా ఓట్లు వేసినారు కదా, ఉచిత బస్సు మరి మిగతా వాళ్ళందరికీ వర్తిస్తుంది, మరి వీళ్ళకి ఎందుకు వర్తించట్లేదు? ఇక గొర్రెల పంపిణీ పథకం పైన జిల్లాల వారీగా లెక్కలు ఇవ్వండి. కలెక్టర్లకు సమైక్య లేఖ. ఇక ఈడీ కోరిన సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతి. మొత్తానికి గొర్రెల పంపిణీ పథకం పైన జిల్లాల వారీగా లెక్కలు ఇవ్వండి. ఎవరెవరికి ఎన్ని గొర్రెలు వచ్చినాయి, ఎన్ని డబ్బులు కొట్టిరు, మొత్తం టోటల్గా లెక్కలు ఇవ్వాలి అని అడుగుతున్నారట. కలెక్టర్లకు సమైక్య లేఖ రాసినారట మొత్తానికి. మరి ఇక ఎంతమందికి ఎన్ని గొర్రెలు వచ్చినాయి, ఇంకెంతమందికి గొర్రెలు రాలే, మరి వచ్చినాయా రాలేదా, ఏం జరిగినా చూద్దాం. ఇక కంట్లో కొయ్య దిగిన తిరిగి వచ్చినటువంటి చూపు, కంట్లో కొయ్య దిగిందట, అయినా కానీ చూపు తిరిగి వచ్చిందట. ఇక ముందు మాట తెచ్చిన ముప్పు. SCERT సంచాలకురాలు ఇక రాధారెడ్డి పైన బదిలీ వేటు. ముద్రణ విభాగం నుంచి సంచాలకుడు శ్రీనివాసాచారిని తప్పించినటువంటి సర్కారు. ఇకపోతే ఇటలీలోని బోర్గో ఇగ్నాజియాలో ఇక పోపు ఫ్రాన్సిస్ ప్రధాని మోదీల ఆప్యాయ పలకరింపు. చిత్రంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక సాంకేతికతలపైన గుత్తాధిపత్యం వద్దు, ఇక అవి అందరికీ అందుబాటులోకి రావాలి, అప్పుడే సమ్మిళిత సమాజానికి పునాదులు. ఇక 7G అనుబంధ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన చేస్తున్నారు. 7G అంటే 7G దేశాలంటే మొత్తానికి చెప్తా నేను, అది సంపన్నమైనటువంటి దేశాలు. ఇక ఉప ముఖ్యమంత్రిగా పవన్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల కేటాయింపు. ఇక లోకేష్కు విద్య ఐటీ 2 శాఖలంట. మొత్తానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను నియమించడం జరిగింది ఏపీలో. ఇక నీట్ పైన CBIతో దర్యాప్తు చేయించాలి. సుప్రీంకోర్టులో పిటిషన్, కేంద్రానికి NDAకు మొత్తానికి నోటీసులు. ఈ నీటి పైన పెద్ద రచ్చ జరుగుతుంది. నీటి పైన ఒక 500కు పైన
ఎగ్జామ్స్ మరి మళ్ళీ పెడతామంటున్నారు. 1000 పైనే. ఇక G7 దేశాల సమిట్ అధినేతలతో మోదీ మొత్తానికి భేటీ అయిపోయినారట. G7 అంటే ప్రపంచంలోనే సంపన్నమైనటువంటి దేశాలు, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. మొత్తానికి వాటిని G7 దేశాలుగా గుర్తింపు చేశారు. గతంలో 6గా ఉండే, ఇప్పుడు 7 దేశాలు అయిపోయినాయి. ఇక ఇటలీలో జరుగుతున్నటువంటి G7 సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాలతో భేటీ అయ్యారు. ఇక శుక్రవారం ఇటలీ చేరుకున్నటువంటి ఆయనకు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని స్వాగతం పలికారు. ఇక తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు అయినటువంటి ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో మోదీ సమావేశమయ్యారు. ఇక రక్షణ, న్యూక్లియర్ అండ్ స్పేస్ వంటి రంగాల్లో మొత్తానికి వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం పైన వారిద్దరూ చర్చలు జరిపారు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునకత్తోనూ మోదీ సమావేశమైనటువంటి అంశం. ఇక ఇండియా, యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం పైన ఇరు నేతలు చర్చించినట్టుగా మనం వార్తనైతే చూస్తాం. ఇక రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వ భూములను కుదవబెడుతున్నారట. పడావుబడ్డటువంటి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని కూడా భావిస్తున్నటువంటి సర్కారు. ఎక్కడెక్కడ పడావుబడ్డటువంటి భూములు ఉన్నాయో ఆ భూములను బ్యాంకుల్లో పెట్టేసి లోన్లు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్న సర్కారు. ఇక పైసలు లేక ఏది రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నిటి కోసం డబ్బులు లేక ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. మళ్ళీ డిఆర్సి మీటింగ్స్, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం, జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు కూడా అవకాశం. ఇక డిఆర్సి మీటింగ్స్కు మినీ అసెంబ్లీలుగా గుర్తింపు, 10 ఏళ్లు పక్కన పెట్టినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ ఇక్కడ వార్త ఏదో రాసుకొచ్చిరాయా. ఇది అందాల బొమ్మ, వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు. మళ్ళీ డిఆర్సి మీటింగ్స్ అట. ఇక రన్నింగ్ బస్సు దిగుతూ ఇంటర్ స్టూడెంట్ మృతి చెందినటువంటి ఘటన. బస్సు రన్నింగ్లో ఉన్నటువంటి బస్సుల నుండి దిగిండట. ఆ పయ్య కింద పడి చనిపోయినట్టున్నాడు వ్యక్తి. కాలేజీకి వెళ్ళిన తొలి రోజే ఓ ఇంటర్ స్టూడెంట్ ప్రమాదానికి గురై చనిపోయింది. అయ్యో అమ్మాయి. ఇక హైదరాబాద్లో రన్నింగ్ బస్సు నుంచి దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడి మృతి చెందినటువంటి ఘటన. ఫస్ట్ రోజే చనిపోయిందట. ఇంటర్ విద్యార్థి కాలేజీకి పోయిన మొదటి రోజే చనిపోయింది. 5 రోజులు భారీ వర్షాలు. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మొత్తానికి తెలిపింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతటా చురుగ్గా ఉన్నాయని కూడా పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి అంశం. ఇక సైన్యం చేతికి నాగాస్త్రం. భారత సైన్యం చేతికి మరో అత్యాధునిక ఆయుధం అందుబాటులోకి వచ్చింది. మానవ రహిత డ్రోన్ల వ్యవస్థ. UAV ఆధారంగా గగనతలం నుంచి దాడి చేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి నాగాస్త్ర ఒకటి సైన్యం అమ్ములో పొదలోకి చేరినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. ఇక్కడ అమ్ముల పొదలోకి చేరిందట. సైన్యం చేతికి నాగాస్త్రం. ఇక జూలై 2వ వారంలో అసెంబ్లీ జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు. కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు కూడా ఏర్పాట్లు. విద్య, వ్యవసాయ కమిషన్లతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి ROR చట్టాలపైన చర్చలు జరగబోతున్నాయట. జూలై 2వ వారంలో అసెంబ్లీ చర్చలు అయితే జరగబోతున్నాయట. మొత్తం మీద ఈ సంస్థలపైన చర్చలు జరపబోతున్నటువంటి అంశం. ఏది విద్య పైన, వ్యవసాయ పైన, ఈ శాఖల పైన మొత్తానికి సమీక్ష నిర్వహించబోతున్నట, చర్చలు జరుగుతాయంట. ఇకపోతే కేటీఆర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్లు ఇచ్చినారట. మొత్తానికి కేటీఆర్కు నోటీసులు వచ్చినాయట. మరి ఎందుకు ఇచ్చారు నోటీసులు? ఆయన ఎమ్మెల్యే చెల్లదని నోటీసులు ఇచ్చినారట. కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం. విచారణ 4 వారాలకు వాయిదా పడిందంట. ఇకపోతే 3 నెలల వరద నీటి కోసం 1000 కోట్ల ఖర్చా.
ఇక ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టిర్రు? జస్టిస్ పిసి ఘోష్ మాట్లాడుతున్నటువంటి అంశం. రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? 2015 నిపుణుల కమిటీ రిపోర్టును గత సర్కారు దాచడం పైన అనుమానాలు కూడా ఉన్నాయట. ఆ రిపోర్టును వెంటనే తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినారు. ఇక జల సౌద్లో ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ఎంక్వైరీ 7న కాళేశ్వరంపై ఇక ఎన్డీఎస్ఏ ఇక పుల్ రిపోర్టు అందే అవకాశం కూడా ఉందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే తలసానికి బిగుస్తున్నటువంటి గొర్రెల స్కామ్ ఉచ్చు. ఆయన మంత్రిగా ఉండగానే స్కామ్లో భారీగా అవినీతి, 2 ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే మొత్తం వ్యవహారం జరిగిందట. ఇక మనీ ట్రాన్సాక్షన్లతో ఇక ఎంట్రీ ఇచ్చినటువంటి ఈడీ ఫైళ్లు ఇవ్వాలంటూ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసినారట. ఇక 6 ఏళ్ల చిన్నారి పైన రేపు మర్డర్. పెద్దపల్లి జిల్లాలో దారుణం. 6 ఏళ్ల చిన్నారి పైన రేపు జరిగి మర్డర్ జరిగిందట. ఇది ఒక దారుణమైనటువంటి ఘటన. 6 బయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి మిల్లు డ్రైవర్ ఇక అఘాయిత్యం. ఇక సీసీటీవీలో కిడ్నాప్ దృశ్యాలు, నిందితుడి అరెస్ట్. ఇక ఫోక్సో చట్టం కింద కేసు పెట్టండి. కేసు ఇక సీఎం రేవంత్ మాట్లాడుతున్నటువంటి అంశం. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చినారట. ఏంది ఈ మర్డర్స్, ఈ మానభంగాలు, ఈ హత్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఇగో ఇక్కడనే పక్కకు చూడు, భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య. అబ్బబ్బబ్బా, కర్రలు పట్టుకొని ఏమన్నా కొడుతున్నారా నాయన, ఇంత ఘోరమా? కట్టెలతో కొట్టిన ఇక దాయాదులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందినటువంటి ఘటన. నారాయణపేట జిల్లా చిన్నపోర్లాలో ఘటన. ఇక గ్రామంలో పోలీస్ పికెట్. ఇక ఘటనపై సీఎం సీరియస్. ఇక బాధితులపైన చర్యలకు ఆదేశాలు జారీ చేసినారంట. ఏంది అసలు ఇక్కడ రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో రక్షణే లేకుండా పోయింది. ఇంత ఘోరంగా పగలిగో 10 మంది చూస్తుండగా హత్య చేసినారంట. ఏంది ఇది కథ? అన్ని రంగాలకు హైదరాబాద్ ఇక వరల్డ్ డెస్టినేషన్. రాష్ట్రంలో మెరుగైన సౌలతులున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి అంశం. ఇక అమెరికా పర్యటనలో 10 సంస్థల ప్రముఖులతో మంత్రి వరుసగా భేటీలు అయినారట. మొత్తానికి అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మీటింగ్. ఇక న్యూయార్క్లో మైండ్ టెక్ సర్వీసెస్ సంస్థతో చర్చలు జరిపినారట. ఇక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఇక కన్సర్టియంకు ఇక మద్దతిస్తామని చెప్పినటువంటి మంత్రి. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ని ఏపీలో పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ ఉన్నాడు కదా, తనకు 2 శాఖలు. ఇక ధరణి పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించండి. ఇది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి చెప్తానే ఉన్నారు. ఆ పెండింగ్ అప్లికేషన్స్ పరిష్కారం జరుగుతలేదు. మరి ఇప్పుడైనా 10 రోజుల్లో జరపాలని చెప్తున్నటువంటి మాట మరి ఇప్పుడైనా జరుగుతుందా, జరగదా? రోజుకు 100 దరఖాస్తుల పరిశీలన ఆమోదిస్తే ఇక ప్రొసీడింగ్ ఆర్డర్ అప్లోడ్ చేయాలి. తిరస్కరిస్తే కారణాలను నమోదు చేయాలి. ఇక సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ఆదేశాలు జారీ చేసినారట. తహసీల్దార్లకు అదనపు లాగిన్. ఇక డిప్యూటీ తహసీల్దార్లకు వేరుగా ఇక లాగిన్లు ఇచ్చే అవకాశం. అదనపు కలెక్టర్లకు కూడా అప్పగింత. ఇక ధరణి పెండింగ్ దరఖాస్తు పైన పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే క్రమబద్ధీకరణ పైన విజిలెన్స్ నివేదిక సిద్ధం చేయండి అంటూ త్వరలో ప్రభుత్వానికి అందజేత. ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం. ఇక రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా. ఇక రెగ్యులరైజ్ చేసినటువంటి అధికారులు, బీఆర్ఎస్ నేతల ప్రమేయం, వారి ఇంట్లో నివాసాలు, ఇక పనివాళ్ళు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లపైన క్రమబద్ధీకరణ. ఇక కోట్ల విలువైనటువంటి స్థలాలను కారు చవకగా కొట్టేసిన వైనం. ఇక వెలుగులోకి తెచ్చినటువంటి ఆంధ్రజ్యోతి అంటూ ఇక్కడ సీఎం ఆదేశాలతో విచారణ కూడా చేపట్టబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇక బీసీ లెక్కల కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే, ఆ తర్వాతే బీసీ రిజర్వేషన్ల ఖరారు, ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతాయట. ఇకపోతే సర్వే పైన త్వరలో తుది నిర్ణయం తీసుకుంటాము. ఇక కుల గణన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదనేటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి. ఇక పాఠ్య పుస్తకాలు ముందు మాట
వివాదంలో అధికారులపైన వేటు. పాఠ్య పుస్తకాల ముందు మాట వివాదంలో అధికారులపైన వేటు. ఇక పోతే SCERT మొత్తానికి డైరెక్టర్ పాఠ్య పుస్తకాల ప్రెస్ డైరెక్టర్ బదిలీ. ముందు మాట ఇక ముందు మాట కనిపించకుండా పుస్తకం అట్టకు ఇక తొలి పేజీని అతికించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఇక పవన్ డిప్యూటీ సీఎం. ఇకపోతే ఆర్మీ అమ్ముల పొదలో నాగాస్త్రం. తొలి విడతలో సైన్యానికి చేరినటువంటి 120 డ్రోన్లు. ఇక ట్రాఫికర్ను తీర్చే డ్రోన్ల వచ్చేసాయి. ట్రాఫికర్లను తీర్చే డ్రోన్లు వచ్చేసినాయట. మొత్తానికి హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ నియంత్రణ కోసం డ్రోన్లు ఇక పనితీరును పరిశీలించిన సైబరాబాద్ పోలీసులు. మొత్తానికి ఇక ఇక్కడ నుండి ట్రాఫిక్ను కంట్రోల్లో పెట్టడానికి ఆ డ్రోన్లతోనే హైదరాబాద్లో ట్రాఫిక్ను కంట్రోల్లో పెడతారట. ఇక 6 ఏళ్ల బాలిక పైన హత్య. ఇక గొర్రెలతో ఇక గాబరా. నీట్ మార్కులు ర్యాంకులపై సర్కార్ రిగ్గింగ్. 24 లక్షల మంది ఆకాంక్షల్ని ఇక తొక్కేసింది. పేపర్ లీక్ కాకపోతే బీహార్లో 13 అరెస్టులు ఎందుకు అని చెప్తున్నటువంటి ఖర్గే. ఇక యువత కళలపైన దాడి. ప్రియాంక. ఇక చీట్ల నీట్ జైరాం రమేష్ ఇక ఎంట్రన్స్ కుంభకోణాలకు కూడా చరమగీతం ఇక పాడదామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతున్నటువంటి అంశం. మొత్తం నీట్ మీద పెద్ద రచన జరుగుతుంది నీట్ పైన. ఇక సిబిఐ దర్యాప్తు కోసం సుప్రీంలో ఇక పిటిషన్లు. కేంద్రానికి ఎన్టీఏకి ఇక నోటీసులు కూడా జారీ చేసినారట. ఇక పోతే ఐసెట్లో 91% ఉత్తీర్ణత. సయ్యద్ మునీబుల్లా హుస్సేన్కు మొదటి ర్యాంకు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇక ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అంటూ వార్త చూస్తున్నాం. ఇక ప్రముఖ రచయిత నండూరి ప్రార్థసారథి ఇక కన్నుమూత. సంగీత, నృత్య, నాటక, చిత్రశిల్ప కళలపైన మొత్తానికి వందలాది విమర్శనాత్మకమైనటువంటి వ్యాసాల రచన అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నటువంటి అంశం. ఈ రకంగా వచ్చినాయి. ఇక నమస్తే తెలంగాణలో కూడా ఏం వార్తలు వచ్చినా చూద్దాం. ఇప్పుడు రాష్ట్రంలో మనం ఎవరిని ప్రశ్నించడానికి అనుకూలమైనటువంటి సమయంగా లేదు. కొంచెం సమయం ఇద్దాం. ఇక నమస్తే తెలంగాణలో ఏమొచ్చిందో చూద్దాం. ఇక కొలువులివ్వండి కాల్మోక్త. ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్లపై పడినటువంటి యువతి. కొలువులివ్వండి కాల్మోక్త అని ఇగో కాంగ్రెస్ నేత పైన పడిందట ఒక యువతి. ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందు డిప్యూటీ సీఎం నివాస ప్రాంగణం ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రజావాణిలో ఒక యువతి ఇక కాంగ్రెస్ నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అయినటువంటి తన కాళ్ళ మీద పడి అడుగుతుందట ప్రభుత్వం ఉద్యోగం కావాలని. నాడు రెచ్చగొట్టేటువంటి నేడు పట్టించుకోలే. నాడు రెచ్చగొట్టి నేడు పట్టించుకోరా. పోస్టుల సంఖ్య పెంచాలని ఉద్యోగాలు కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితి రావడం ఇక దురదృష్టకరం. విపక్షంలో ఉన్నప్పుడు ఇక నిరుద్యోగులను రెచ్చగొట్టడం ఇక అధికారంలోకి రాగానే ఇక విస్మరించడం కాంగ్రెస్కు అలవాటే అని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక 2000 పోస్టులు బ్యాక్లాగట. గురుకుల పోస్టుల పైన మలి ఎంపికకే సర్కారు మొగ్గు. ఇప్పటికే 4000 అదనపు పోస్టుల మంజూరు. ఇక కొత్త నోటిఫికేషన్తో ఇక అన్ని నింపే ఇక యోచనలో సర్కారు ఉందట. ఇక గురుకులాల వెయిటింగ్ జాబితా పైన అందుకే మౌనం పఠిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే సామాన్యుడిపై ధారాఘాతం. భారీగా పెరిగిన కూరగాయల ధరలు. 15 రోజుల్లో 60% ఇక మేర పెరుగుదల. ఇక పెండింగ్ రెండింతలైనటువంటి ఉల్లి, టమాటా రేట్లు. స్థానికంగా 20% తగ్గిన ఉత్పత్తులు. ఇక 15 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం. ఇక చంపేయండి తిరిగి ఇవ్వండి అంటూ అతికించండి. చంపేయండి తిరిగి ఇవ్వండి అతికించండి. ఏందిది? కేసీఆర్ పేరు ఉన్న పాఠ్యపుస్తకాలపై పూటకోరితిన విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తుందట. ముందు పేజీని కట్ చేసి కవర్ పేజీ వెనుక
ఇక అతికించాలని తాజాగా సూచన. పాఠ్యపుస్తకాల వ్యవహారంలో 2 అధికారులపై ఇక ప్రభుత్వ బదిలీ వేటు కూడా పడిందట. ఇక నీటి విద్యార్థులతో బేరాసారాలు. ఇక టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శిగా ముజిద్ హుస్సాని. ఇవి మనం చూసుకున్నటువంటి వార్తలు. మొత్తానికి పట్టపగలు ఈ రకంగా హత్య అశాంతిలోకి తెలంగాణ రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు. ఇక పట్టపగలే హత్యలు, ఇక అఘాయిత్యాలు. ఇక ఇంత ఘోరం చూడరు. ఇగో పట్టపగలే 10 మంది ముందు హత్య. 10 మంది చూస్తుండగా పెద్ద భర్త పట్టుకునగో కొట్టి చంపేస్తుంటారు నాయన. మరీ ఘోరం ఇది. నారాయణపేట జిల్లాలో రైతు దారుణ హత్య. ప్రాణహాని ఉందన్నా పట్టించుకొని పోలీసులు. ఇక అందరూ చూస్తుండగా కొట్టి చంపినటువంటి ప్రత్యర్థులు. హైదరాబాద్లో నడి రోడ్డుపైన యువకుడి హత్య. ఇక పట్టపగలి ఇంట్లో చొరబడి మహిళ గొంతు కోత. ఇక కాంగ్రెస్ నేతలు ఎస్ఐ ఇక లాక్ డెత్. ఇక బెదిరింపు. ఇక పాలమూరులో ఆత్మహత్య చేసుకున్నటువంటి బీజేపీ నేత. 6 ఏళ్ల బాలిక పైన లైంగిక దాడి హత్య. ఇక ఇవి రాష్ట్రంలో ఘాతుకాలు ఈ రకంగా జరిగిపోతున్నాయి. మరి ఈ కట్టడి లేకుండా ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో, మరి ఎందుకు జరుగుతుందో, మరి శాంతి భద్రతలు ఎక్కడ పోయినాయి, మరి పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి.